మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి పదవులు వరిస్తాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ శివాజీనగర్ కోనేరు వీధిలోని ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన నూతన పాలకవర్గ కమిటీ చైర్మన్ వెంకట్రాజు ముదిరాజు పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉండడం మన అదృష్టమని అన్నారు. నూతన పాలక మండలి సభ్యులు దేవాలయ ప్రాశస్త్యాన్ని నిలబెట్టి అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. దేవాలయ అభివృద్ధిలో తన వంతు సహకారాలు అందిస్తానని, ఈ దేవాలయానికి కమ్యూనిటీ హాల్ అవసరమని తెలిపారు. నిధులను సేకరించి కమ్యూనిటీ హాల్ పూర్తి చేసి భక్తులకు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. నమస్కారం. ఈ రోజు సికింద్రాబాద్ పెరుమాళ్ వెంకటేశ్వర స్వామి రెనోవేషన్ కమిటీ చైర్మన్ అయిన వెంకటరాజ్ ముదిరాజు గారికి అదే మాదిరిగా ఈ రోజు కమిటీ సభ్యులు ఎవరైతే ఛార్జ్ తీసుకున్నారో వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయానికి కమిటీలో వాళ్ళు ఛార్జ్ తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎంతో ప్రసిద్ధిగాంచిన టెంపుల్, సుమారు 200 సంవత్సరాల కిందట స్వయంభూ స్వామివారు, ఎంతో పవర్ఫుల్ స్వామివారు. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళందరూ మొక్కులు నెరవేరుతుంది, వారు ఏ కోరికలు ఉన్నా కూడా అది నెరవేరుతుంది. కాబట్టి ఇలాంటి ఆలయానికి కమిటీ సభ్యులై డెవలప్మెంట్ చేయడానికి వీళ్ళు వచ్చారు. కాబట్టి వీళ్ళకి సువర్ణ అవకాశం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కావాలంటున్నారు. ఈ ఫంక్షన్ హాల్తో పాటు ఈ యొక్క ఆలయాన్ని కూడా ఏ విధంగా డెవలప్మెంట్ కావాలో దానికి పూర్తి స్థాయిలో నా సొంత నిధులు, నాకు తెలిసిన వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని వీళ్ళు కూడా చాలా మంది కమిటీ మెంబర్స్ కూడా స్వయంగా కూడా బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. వారు కూడా వాళ్ళ సొంత నిధులు కూడా సహకరించి ఈ టెంపుల్ ని డెవలప్మెంట్ తో పాటు ఆ కమిటీ హాల్ కూడా కంప్లీట్ చేయాలని నా ఒక కోరిక వారికి తెలపడం జరిగింది. కంటోన్మెంట్ నియోజకవర్గం 1వ వార్డులో గుంతలు ప్రయాణికుల పాలిట యమపాశంగా మారాయని స్థానిక ప్రయాణికులు ఆరోపించారు. 3 ఏళ్ల క్రితం కంసారి బజార్లో రోడ్డు వేశారు. తాజాగా రోడ్డు గుంతలు పడి ప్రమాదాలకు నిలయాలుగా మారినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డులో స్పీడ్ బ్రేక్స్ ఏర్పాటు చేయడంతో ఇండ్ల నుంచి వచ్చే నీళ్లు రోడ్డుపై నిలిచిపోవడంతో రోడ్లు పాడవుతుందని తెలిపారు. ఇక స్థానిక బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్, మాజీ సభ్యులు సైతం ఈ గుంతలపై నోరు మెదపడం లేదన్న ఆరోపణలు వెలువెడుతున్నాయి. రోడ్లు గుంతలు పూడ్చేందుకు 2 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పినా ఎప్పుడు బాగు చేస్తారో అన్న అనుమానం వస్తోందని స్థానికులు వెల్లడించారు. అందేశ్రీ సంస్మరణ సభ ఏర్పాట్ల కోసం మంత్రి వడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నట్లు టీఆర్పీఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఈటిక రాజు మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇటుక గోపి, టీఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ సోషల్ వర్కర్ రామారావు, నాగరాజు, రాహుల్, దయా, మహేందర్, శ్యామరావు తదితరులు పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గత 6 నెలల నుండి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఎన్నికల కార్యాచరణ ప్రారంభించినప్పటికీ బీజేపీ ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం మూలంగానే జూబ్లీ హిల్స్ లో ఓటమి ఎదురైందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. జూబ్లీ హిల్స్ లో ఓడినంత మాత్రాన బీజేపీ పని అయిపోయిందని మాట్లాడటం సరికాదని అన్నారు. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలలో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 9 ఉప ఎన్నికలు జరగగా అందులో 7 సందర్భాలలో అధికార పార్టీ గెలిచిందని, 2 బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో అధికార పార్టీ డబ్బులు, చీరలు పంపిణీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచిందని అన్నారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలలో మనుగడ సాగించలేవని అన్నారు. బీహార్లో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని కొన్ని బస్తీలు, కాలనీలలో గ్రామీణ ప్రాంతాల కన్నా అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. నగరంలో పాలనా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని, నగర జనాభాను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యలపై విన్నవిస్తామని అన్నారు. ఖాళీగా ఉన్న 2 పడక గదుల ఇళ్లను వెంటనే కేటాయించాలని, పేదల ఇళ్లను హైడ్రా కూల్చవద్దని కోరారు. నేను మల్కాజిగిరి పార్లమెంటు మల్కాజిగిరి జిల్లా కింద వస్తుంది. ఒక్క రివ్యూ మీటింగ్ కూడా ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మంత్రులు పెట్టలేదు. నేనే స్వయంగా శ్రీధరబాబు గారి ఇంటికి పోయి రైల్వే ప్రాజెక్టులు, దానికున్న హబిల్స్, ఇక్కడ లోకల్గా ప్రజలు సమస్య మీద మాట్లాడొచ్చింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళు నిరూపించిన సందర్భాలు. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.